యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ ప్లస్ తో సాకారం చేసుకోండి. ఆల్రెడీ హైదరాబాద్‌లో చాలా చూసాను. నేను కూడా పోలీస్ రాకముందు హైదరాబాద్‌లో కూడా చూసేవాడిని ఇయన్నీని. చాలా హైదరాబాద్ పోలీసులు సార్ కూడా మీకు చాలా బాగా బాగా చేస్తారు. గుర్తుండిపోయిన నాకు మంచి ఫన్ సంగతి చెప్పండి. ఎవరిదండి నాదా? అక్కడ మీకు దొరికిన కేసుల్లో ఇదే ఈ మధ్యన మనం చూసారు కదా! ఒకతను ఆప్ చేసి యాక్చువల్‌గా మేము వెహికల్‌కి హెల్మెట్ కేసులు రాస్తున్నాం. హెల్మెట్ కేసులు రాస్తుంటే ఆపోజిట్ రూట్‌లోనే వచ్చాడు. వచ్చి కరెక్ట్‌గా మావి చేసే చోటకొచ్చి స్టన్ అయిపోయాడు, అలా ఆగిపోయాడు. అంత తెలియలేదు. తెలియలేదంటే అది చెప్తాను వినండి. ఆగిపోయిన తర్వాత ఏంటి ఇలా వచ్చావేంట్రా నువ్వు అని అడిగా. ఇలా వచ్చావు ఏంటంటే ఏం లేదు మా మా బామ్మర్ది గొడవ అయింది, ఆడిని తీసుకెళ్దామని వచ్చాను అన్నాడు. ఆడిది చాలా స్మెల్ అవుతుంది, నువ్వు మందు తాగావని అడిగాను. మందు తాగావంటే ఏదో కొద్ది తాగాను సార్ అన్నాడు. ఎందుకు వచ్చావు మరి బండి తాగు బండి నడుపుతున్నావు అంటే మా బామ్మర్ది గడికి ఎక్కువ అయిపోయింది, అందుకే ఆడిని తీసుకెళ్ళడానికి వచ్చాను. నువ్వు ఎంత తాగావు? 90 వేసావని అడిగాను. నేను 90 అది 3 క్వార్టర్లు వేసానని చెప్పాడు. నాకు నిజంగా ఆ రోజు 3 క్వార్టర్లు వేసి మంది ఎలా నడుపుతున్నారా బాబు అనిపించింది. అవతలోడు వచ్చాడు, వచ్చి సార్కి ఒక 200 ఇచ్చే సరిపోద్దంటే వాడు వెనకాల నుంచి 500 కాయలు తీస్తే ఆడంటాడు 500 చిల్లర ఇవ్వలేరు రా మళ్ళీ 200 ఇవ్వరా అంటాడు. అది నాకు వాళ్ళ అలా అంటే మందు ఎంత తాగారంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏం చేస్తున్నా కూడా తెలియట్లేదు వాళ్ళకి. అంటే నేను చిల్లర ఇవ్వాలంటే వాళ్ళకి చిల్లర ఇవ్వకపోతే మళ్ళీ ఆయన దగ్గర చిల్లర ఉండదేమో, చిల్లర ఇవ్వలేడేమో ఆ టైంలో. పక్క వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇదే దాంట్లోనే అది అయిపోయిన తర్వాత కూడా ఎందుకు ఇచ్చారు 500 ఎందుకు ఇచ్చారు, అందుకే ఆయన కోప్పడిపోయి మనం లెగ్ పెట్టేసేటరా 200 ఇచ్చి సరిపోయింది కదరా. యాక్చువల్గా ఏంటంటే అది గొడవ, అది ఫస్ట్ ఇంకొక అతను గొడవ అయితే ఈడు వచ్చాడంటే వచ్చి ఇది చేసాడు. తర్వాత మళ్ళీ మీ అమ్మ నాన్న ఇప్పుడు ఇదే పొజిషన్లో వదిలేమంటున్నాడు, ఇదే పొజిషన్లో మీ అమ్మ నాన్న ఎవరో అక్కడ గుద్దేసిన తర్వాత ఆడికి కూడా ఒక 500 తీసుకుని పంపించేస్తామని అడిగాను. సార్ నాకు అమ్మ నాన్న లేరండి. అమ్మ నాన్న లేరు పని, అమ్మ నాన్న లేనప్పుడు ఎలా ఉండాలంటే అది ఏదో సమాధానం చెప్పిన తర్వాత కాసేపిన తర్వాత అంటాడు మా అమ్మగారు కాలు బాల్ వేస్తారు తీసుకురాడు. ఇప్పుడే కదా మరి అమ్మ నాన్న లేరని అంటే అమ్మ కాదు సార్ మామ అంటాడు వాళ్ళని. అంటే ఆయన ఆ మందు తాగిన తర్వాత రకరకాలుగా ఉంటుంది అనమాట. అక్కడి నుంచి ఏదో రకంగా ఎస్కేప్ అవ్వాలి, ఎలా అవ్వాలి, ఏదో సమాధానం చెప్పాలి వాళ్ళు. మళ్ళీ మేస్త్రి దగ్గర ఈయనంటాడు నేను ఇన్ఛార్జ్ అని అంటాడు. ఆ పక్కడు వచ్చి అంటాడు మేస్త్రి దగ్గర పని చేస్తానంటాడు. మేస్త్రి దగ్గర పని చేయడం అంటే మరి ఇన్ఛార్జ్ అంటున్నావు కదా అంటే అదే సార్ ఇన్ఛార్జ్ అదే అంటాడు. నువ్వు ఎందుకు ఏం చదువుకున్నావు అంటే ఎంఈసిఎస్ అంటాడు. యాక్చువల్గా నాకు మరి నేను పాతకాలం ఉంది కాబట్టి ఎంఈసిఎస్ అంటే ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిందేమో అనుకుని నిజంగా నాకు ఏం తెలియదు అని చెప్పాను. ఎంఈసిఎస్ అంటే ఏంటి తెలియదు సార్ మధ్యలో ఆయన మీకు సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అంటాడు కదేంటి. యాక్చువల్గా చాలా మంది నా వీడియో చూసినప్పుడు నేను దూరం ఉన్నానంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అంటే ఏదన్నా క్యాస్ట్ పరంగా అలాంటివి కాదు, అలా స్మెల్ భరాయించలేక కొద్దిగా దూరం ఉండమంటాను అంతే తప్పించి వాళ్ళ ఏదో ఇదే లేదు. ఆ తర్వాత అతను అన్నదానికి నాకు మళ్ళీ అతని మీద చెయ్యేసి ఏమన్నా బాబంటే ఎంతవరకు చదువుకున్నావంటే ఎంఈసిఎస్. ఎంఈసిఎస్ ఏంటంటే అదే మ్యాథ్స్ ఏదో చెప్పాడు, మ్యాథ్స్ ఎకనామిక్స్. నేను అనుకున్నాను నిజంగా ఉందేమో అటువంటిది కూడా అన్నాను. ఇంగ్లీష్ బాగా వచ్చి బాగా వచ్చి సార్ నాకు ఏమొచ్చట ఇదే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సార్ ఇవన్నీ ఎంజాయ్ చేస్తుంటారా? లేదు సరే పాపం మన మంది మీద ఉన్నాడు అని ఇందాక మనం అనుకున్నట్లుగా మన కుటుంబ సభ్యుడు అదే అనుకుని వాళ్ళకి నచ్చేపి పంపిస్తుంటారు? లేదండి, డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తే మాత్రం మేము మ్యాక్సిమం వాళ్ళకి ఊదించిన తర్వాత కేసు కట్టేస్తాం. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే వదిలే ప్రసక్తి ఉండదు. మేము ఎంజాయ్ చేయటం మా డ్యూటీ మేము చేస్తూ ఉంటాం. కాకపోతే వాళ్ళు వేసే క్వశ్చన్లు వాళ్ళు తాగిన తర్వాత వేసిందని మేము సమాధానం చెప్తూ ఉంటాం. సార్ టిపికల్ క్వశ్చన్ చెప్పండి. టిపికల్ క్వశ్చన్ ఏమొచ్చాడు ఎవరైనా ఈ మధ్యన? టిపికల్ క్వశ్చన్ మరి మీ గవర్నమెంట్తో ఎందుకు అమ్మిస్తున్నారు సార్ అని అడిగాడు. గవర్నమెంట్ మీరు తాగకూడదు కరెక్టే, మమ్మల్ని తాగనివ్వరు, మరి గవర్నమెంట్ మరి చెప్పొచ్చు కదా సార్ మీరు అన్నాడు. యాక్చువల్గా నేను చెప్పాను గవర్నమెంట్ వాళ్ళ పాలసీలు వాళ్ళకు ఉంటాయి, మీ ఆరోగ్యం మీకు ఉంటుంది, మీరు మీ యొక్క ఫ్యామిలీకి ముఖ్యం. మీరు అదేవిధంగా మీరు తాగితే మీకు ఆరోగ్యం చెడిపోద్దని మీకు తెలుసు, అయినా సరే మీరు తాగుతారు, మీరు చెప్పండి ఇప్పుడు ఎందుకు తాగుతున్నారు అంటే వాళ్ళకి ఇస్తున్నారు కదండి, డబ్బులు మిగిపోతున్నాయి, ఆరోగ్యం మిగిపోతున్నాయి, వాళ్ళు ఇస్తున్నారండి. గవర్నమెంట్కి ఏదో కొంతమందికి ఎవరికి ఇంటి దగ్గర తాక్కుని వాడుకో లేకపోతే కొన్ని వర్గాలకి వాళ్ళకి ఇస్తుంది, అందరికీ తాగమని ఎక్కడ చెప్పట్లేదే. గవర్నమెంట్ చెప్పింది ఎక్కడనని నువ్వు తాగు బాబు నువ్వు తాగు అని చెప్పిందండి. అలా అంటారండి సార్, మరి ఎందుకు తెరిచిపెట్టింది ఇక్కడ అంటారు. నిన్ను తాగమని ఎవరైనా పిలిచారా అక్కడ లేదంటాడు. మరి సార్ మీ సర్వీస్లో ఇంకా బాగా అంటే ఫన్ కాకుండా ఒక ప్యాథటిక్ కేసు ఏమైనా గుర్తుందా? ప్యాథటిక్ కేసు అంటే ఈ మధ్యకాలంలో అంతగా నాకు గుర్తులేదు సార్. సార్ ఫైనల్గా చెప్పండి, విజయవాడ పబ్లిక్ క్షేమంగా ఉండాలి, డ్రంక్ అండ్ డ్రైవ్లో పడకుండా ఉండాలి, హెల్మెట్ పెట్టుకోవాలంటే ఏం చేయాలండి? సార్
హెల్మెట్ అందరూ కూడా పెట్టుకోవాలండి. పెట్టుకోవాలి అని చెప్పేసి గౌరవ హైకోర్టు చెప్పింది. తర్వాత చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు కానీ మా అంటే వాళ్ళు చెప్తేనే పెట్టుకోవాలా, మనకు మనం పెట్టుకోవాలంట? అందరూ చెప్తున్నారు. కానీ ఎందుకు పెట్టుకోవాలి అంటే మీ ప్రాణం కాపాడుకోవాలి. ఒకవేళ కనుక హెల్మెట్ పెట్టుకోకుండా మీరు చనిపోతే కనుక మీరు ఒక్కళ్ళే కాదండి రోడ్డున పడితే. మీరు చనిపోతారు బాగానే, మీ కుటుంబం మొత్తం నలుగురుంటే నలుగురు, ఐదుగురుంటే ఐదుగురు, వాళ్ళ యొక్క ఫ్యూచర్ మొత్తం అంతా కూడా నాశనం అయిపోతుంది. చాలామంది నన్ను క్వశ్చన్ చేశారు కూడా, హెల్మెట్ పెట్టుకోకపోతే నేను పోతా, మీకేంటి సార్ అని అంటున్నారు. ఓకే, మీరు ఒక్కళ్ళే పోతారు, కానీ తర్వాత మీ ఫ్యామిలీ, మరి మీ ఫ్యామిలీ కూడా రోడ్డు మీదకి వెళ్తుంది కదా. ఇందాక అన్నట్టుగా మా సీఏ గారు కూడా ఈ ఒక భగవంతుడు ఇది ఏదైతే ఇచ్చాడో లోపల పుర్రే అంత గట్టిగా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే మనకి నాజూకైనవి అన్నీ కూడా దానికి నుంచి ఉంది, చిన్న మెదడు కానీ పెద్ద మెదడు కానీ. అందుకనే దాన్ని పెట్టుకోమని అందరూ చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది ఏంటంటే వితండవాదం, చాలామంది ఉన్నారు, మాకు తగిలిన చాలామంది ఉన్నారు. దీంట్లో లేడీస్ ఎక్కువ ఉన్నారు, లేడీస్ కూడా ఉన్నారు. లేడీస్ అయితే మేము లేడీస్ కదండి, మమ్మల్ని ఎందుకు ఆపుతారండి మీరు, ఎవరు చెప్పారు, లేడీస్ని లేడీ కానిస్టేబుల్ ఆపాలి కదా, అలా క్వశ్చన్ చేసినట్టు కూడా ఉన్నారు. అమ్మ హెల్మెట్ మీరేమి రాత్రి 6 తర్వాత మీ ఇంటికి వచ్చి నేను ఆపట్లేదు, పోనీ మీ ఇంటికి పగలే మీ ఇంటి దగ్గరికి వచ్చి నేనేం మాట్లాడలేదు. మీరు హెల్మెట్ లేకుండా ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆపే అధికారం మాకు ఉంది. ఎందుకు పెట్టుకోలేని అధికారం ఉంది. హెల్మెట్ పెట్టుకోలేనందుకు మీకు ఏదైతే ఎంఏ యాక్ట్ ప్రకారం జరిగినామా ఉంటుందో అది వేసిన తర్వాత కట్టుకుని వెళ్ళాలని చెప్తారు. దానికి కూడా వాళ్ళు కొంతమంది అయితే మీకు తెలియదు ఏముంది, లేడీస్ వెంటనే కళ్ళంటారు, నీళ్ళు వచ్చేస్తాయి, ఏడుస్తూ ఉంటారు. కొంతమందికి కొద్దిగా సార్ అది మీకు కూడా చూసి చూడట్టుగా, అంటే ఫైన్ వేసిన తర్వాత పంపిస్తాం. ఫైన్ కొంతమంది చాలా మ్యాక్సిమం అయితే ఫైన్ వేసి కట్టించి పంపిస్తాం. కొంతమందిని అదే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, ఎవరో తీసుకొస్తారు, హెల్మెట్ లేకపోయినా కానీ వాళ్ళు కొద్దిగా ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ కల్పించి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి పంపిస్తాం. 70 years అబవ్ వీళ్ళని కూడా, ఎందుకంటే వాళ్ళు చాలా చూస్తారు, వాళ్ళు చాలా పెద్దోళ్ళు చాలా చూస్తారు. కాకపోతే వాళ్ళకు ఒక్కోసారి ఈ మెడ నరాలని చెప్పేసి అయ్యని 70 years తర్వాత వాళ్ళు పెట్టుకోలేరు కొంతమంది. వాళ్ళని కూడా కొద్దిగా చూసి చూడనట్టుగా. ఇంకోటి నా విషయానికి వచ్చి సీఏ గారు ఎవరికి తెలియదు ఇది, నేనైతే మాత్రం ఎవరైతే కటింగ్ వేయించుకుంటారో కలర్ వేసుకుని వస్తారో వాళ్ళని కూడా కొద్దిగా నేను చిన్న ఫైన్ వేస్తాను. మీరు ఈ టైంలో మళ్ళీ దొరికారంటే మాత్రం పెద్ద ఫైన్ వేస్తారని చెప్పి వాళ్ళని కూడా పంపిస్తూ ఉంటానండి. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు మనం కటింగ్ వేసుకున్న తర్వాత కలర్ వేసుకున్న తర్వాత అది మొత్తం దారి కట్టుకుంటుంది కదా, అది కూడా అంటే కటింగ్ చేసుకుంటే దగ్గరలో ఉంటాడు కాబట్టి అది అవ్వదు. యాక్చువల్గా అయితే దగ్గర అయినా దూరం అయినా సరే కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. ఆ ఒక్క విషయంలో నేను ఆ కటింగ్ వేసుకున్న వాళ్ళకి మాత్రం నేను ఇస్తాను. వస్తారు ఒకళ్ళిద్దరు తగిలేరు, ఇప్పుడు నాకు అందరూ కాదండి, ఒకళ్ళిద్దరు తగిలేరు అంతే. నాకు హెల్మెట్ పెట్టుకోండి, అది మీకోసం కాదు మనందరి కోసం అంటున్నారు కుమార్ గారు. ఆయన చెప్తున్నట్టుగా పోలీసులు చెప్పారనో లేదా హైకోర్టు చెప్పిందని కాకుండా మీకోసం, మీ కుటుంబం కోసం హెల్మెట్ తప్పనిసరి అని చెప్తున్నారు. ఒకవేళ హెల్మెట్ లేకుండా ఏమైనా ప్రమాదం జరిగితే, మీకు ప్రమాదం జరిగితే మీ కుటుంబం అంతా రోడ్డు మీదకి వస్తుంది. కాబట్టి ముందు ఇంటి పెద్దగా కానీ ఇంటి కొడుకు కానీ ఏదైనా సరే మీరు హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయండి అంటూ చెప్తున్నారు. ఇక్కడికే కదా, అక్కడికే కదా, బయటికే కదా, కొన్ని సంవత్సరాలుగా హెల్మెట్ లేదు, డ్రైవింగ్ చేస్తున్నామంటే కుదరదు. ఇక్కడ మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ చెప్తున్నారు. ఇక ఆయన చేసిన వీడియోలో ఆయన ఓపికకి మనందరూ కూడా సెల్యూట్ కొట్టాలి.